చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో ఎవ్వరు లేరు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కలారంగ్ నగర్లో ఉన్నాం. ఈ కాలనీలోనే ఎవరైతే సమీర్ ఉన్నారో తను దేశద్రోహం కేసులో ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంకి సంబంధించిన వ్యక్తితో పాటు హైదరాబాద్ కలారంగ్కు చెందిన ఆ సమీర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం. ఈ పైననే వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళది ఇల్లు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఇంట్లో ఎవరన్నా ఉండరేమో మాట్లాడదాం. మనం నిన్న ఆల్రెడీ సుమన్ టీవీలో దీనికి సంబంధించి ఈ ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగుంటారు అనేది మొత్తం కూడా ఇక్కడున్న స్థానికుల్ని అడిగి తెలుసుకోవడం, ప్రజలందరికీ చూపించడం వారి కుటుంబ పరిస్థితి ఏంటని. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారేమో ఒకసారి చూద్దాం. మొన్న లేరు, సో ఈరోజు ఇంట్లో ఉన్నారేమో ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సమీర్కి సంబంధించిన బైక్ అక్కడే ఉంది. తను లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా జనరల్గా మనకు పోలీసులు ఇచ్చిన సమాచారం కూడా అదే అనమాట. మొత్తం తను ఏసీ లిఫ్ట్ మెకానిక్గా వర్క్ చేస్తున్నాడు. సో అతనికి సంబంధించిన బైక్ అది. వారి ఇంటికి వెళ్దాం ఒకసారి. వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు ఉన్నారా, ఉంటే ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ, వాళ్ళ తండ్రి లేడు, కేవలం వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. సమీర్ ముగ్గురు మాత్రమే ఈ ఇంట్లో ఉంటారు అని మనకు స్థానికులందరూ చెప్పారు. పోలీసులు కూడా అదే చెప్పారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాల్లో మనకు ప్రాథమికంగా తెలిసిందైతే అదే. ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇదే ఇక్కడే వాళ్ళ ఇల్లు. 4 పోర్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో ఎవ్వరు లేరు. సో వీళ్ళ డోర్కి కూడా ఒక స్టిక్కర్ వేసి చూడడం కనిపిస్తుంది ఇక్కడ. సబ్ న్యూస్ ఛానల్స్ హమ్ హాస్పిటల్ జా రహా హై, నహీ బోల్ రహా హై గలత్ న్యూస్ అని చెప్పి ఒక స్టిక్కర్ కూడా, అంటే ఒక పేపర్ మీద రాసి పెట్టిరు. ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఎవరు లేరు, ఎక్కడికో సమీర్ని తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తప్పించుకొని పోయారు, ఇక్కడ నుంచి పారిపోయారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా స్టిక్కర్ వేశారట. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రైట్, సమీర్కి సంబంధించి వారి సిస్టర్ అలియా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చాలా అంటే ఈ కుటుంబానికి సంబంధించి సమీర్ ఎలా ఉండేవారు, అసలు సమీర్ని పోలీసులు తీసుకుపోయినాక వారు ఎట్లా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సమీర్ని పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు తీసుకుపోయారు, ఆ విషయం మీకు తెలుసా? పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి లింక్ ఉందని పోలీసులు తీసుకుపోయినరు. ఉగ్రవాదులతోటి టచ్లో ఉన్నారు, ఆతంకవాదిసే. లేదు, అట్లా చెప్పలేదు సార్. ఏమన్నారు? పైసల గురించి స్కామ్ అయ్యని చెప్పినారు మీకు. ఫ్రైడే రోజు వచ్చి 4 o'clock ఇట్లా తీసుకోలేదు. లాస్ట్ అంటే సమీర్ ఫ్రైడే రోజు ఇంట్లోనే ఉన్నాడా? ఇంట్లో లేకుండే 2 o'clock ఇట్లా సైట్ ఆమె టెక్నీషియన్ ఉన్నాడు కదా, లిఫ్ట్ టెక్నీషియన్ ఉన్నాడు కదా, పోయినాడు. ఓకే, ఏదో మర్చిపోయినాడు సామాన్ తో వచ్చిండు. వచ్చి 4 o'clock ఇట్లా వచ్చింది మా తమ్ముడు. వచ్చి ఆ మిషన్ మర్చిపోయినా, ఆయిల్ డబ్బా మర్చిపోయినా ఇచ్చేయి, సరే పోతున్నా నేను అని చెప్తే సరే పోయిరా నీళ్ళు దాకా వెళ్ళిపోయినాడు. జస్ట్ పోయి కింద 2 minutes లోనే పోలీసు వాళ్ళు పట్టుకుని మళ్ళా బస్సు వాళ్ళు పిల్లవాడు వచ్చి చెప్పిండు, दीदी दीदी भैया को समीर भैया को पकड़ के लेके जा रहे पुलिस वाले అంటే నేనన్నా ఎందుకు తీసుకుపోతున్నారు, మా తమ్ముడు ఏం చేసి నమ్మి జాओ देखो जाओ అంటే మా అమ్మను పంపించిన తర్వాత నేను పోయినా బుర్కేసుకొని పోయాను, వెళ్ళిపోయాడు. మళ్ళా 6 పోలీసులు ఉండే, 6 పైకి వచ్చినారు. నేను అడిగిన ఏమైంది సార్, ఎందుకు తీసుకుపోతున్నారు మా తమ్ముడు ఏం చేసినాడు అంటే, చలో పైకి నడు చెప్తాం, పైకి నడమ్మా పైకి నడు చెప్తాను నేను అంటే పైకి వచ్చిన తర్వాత మొత్తం చెకింగ్ చేస్తున్నారు, ఇంట్లో మొత్తం చెక్ చేసినారు, ఏం దొరకలేదు. నేను అప్పటి వరకు అడుగుతున్నా, ఏం సార్ ఎందుకు ఇట్లా మా తమ్ముడు ఇట్లా తీసుకుపోతున్నారు, ఎందుకు ఇట్లా చెక్ చేస్తున్నారు మా ఇంట్లో, ఏమేది మా తమ్ముడు ఏం చేసినాడు అంటే, కాదు పైసల గురించి పెద్ద స్కామ్ అయింది అందుకనే చెక్ చేస్తున్నారు అని చెప్పిన. అది సరే చేసుకో, మీరు డబ్బులు गुम गए तो क्या करते, पैसे गुम गए तो क्या करते, మిమ్మల్ని అడుగుతున్నారా? क्या हुआ बोले तो वो बोले सर पैसे गुम गए तो क्या करते बोले तो
बोली कंप्लेन करते, पुलिस स्टेशन में जाके कंप्लेन करते, पैसे घूम गए साहब ऐसा बोल के कंप्लेन करते। तो वही बात से उन लोग चेकिंग कर लिए, कुछ भी नहीं मिला, వెళ్ళిపోయినా। मैं बोली कहाँ लेके जा रहे हैं मेरे भाई को, चेकिंग कर लिए कुछ भी नहीं मिला, कहाँ लेके जा रहे हैं मेरे भाई को, कौन से पीएस में है बोले तो బషీర్బాగ్ పిఎస్ మే హే అని చెప్పినారు। సరే అని అక్కడ పోయినాను, బషీర్బాగ్ పోయినా, కమిషనర్ ఆఫీస్ పోయినా, సైబర్ క్రైమ్ ఆఫీస్ పోయినా, సిసిఎస్ ట్రాన్స్ఫర్స్ ఆఫీస్ ప్యాట్ని అక్కడ పోయినా, మళ్ళీ ఏరియా పిఎస్ గోపాల్పురం పిఎస్ పోయినా, అక్కడ అందరు చెప్పినారు రాలే, ఇక్కడ తీసుకురాలే అని చెప్పినారు। వచ్చేసిన మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ 10 o'clock ఇట్లా 10:30 10 o'clock ఇట్లా కాల్ వచ్చింది, ఇట్లా విజయనగరం ఏరియా పేరుంది అయితే అక్కడ తీసుకోబోతున్నాము సమీర్కి అని చెప్పారు। అంతే, వకీల్ని పెట్టుకోరు అని చెప్పారు అంతే। ఎవరు చెప్పారు వకీల్ని పెట్టుకోమని? वही फोन पे पुलिस वाले बोले ना మాకే చావు। మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు, మా ఇంట్లో ఎవ్వరు లేరు। సిరాజ్ మీ ఇంటికి రావడం లేదంటే సిరాజ్ తోటి తను మీ తమ్ముడు సమీర్ మాట్లాడడం అట్లాంటిది ఎప్పుడైనా మీరు చూసారా? సిరాజ్ ఎవరు తెలీదు, సిరాజ్ ఎప్పుడు చూడలే నేను, సిరాజ్ మా ఇంటికి ఎప్పుడు రాలేదు, న్యూస్ లోనే చూసిన నేను అంతే। సిరాజ్ చెప్తేనే సమీర్ని తీసుకెళ్ళి ఈరోజు పోలీసులు, సిరాజ్కి పాకిస్తాన్లో ఉన్న ఆటంకవాదులకు సంబంధాలు ఉన్నాయి, సో సిరాజ్ని ఇంటరాగేట్ చేస్తేనే సమీర్ పేరు చెప్పిండు, హైదరాబాద్లో కలారంగులో ఉండే సమీర్ పేరు చెప్తేనే పోలీసులు వచ్చి తీసుకుపోయారని పోలీసులు చెప్తున్నారు। ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది అదంతా। ఎంక్వైరీ చేయని సార్, ఎవరెవరు ఉన్నారు ఏమో తెలియదు కదా మనకి, ఆ గ్రూప్ లో ఎవరు ఉన్నారు మేరా భాయ్ తో బేకసూర్ హై। ఎంతవరకు చదివిండమ్మా సిరాజ్? సమీర్ ఎంతవరకు చదివిండు? समीर 4-5 क्लास तक ही पढ़ा, उन्हें ज्यादा नहीं पढ़ा, लिफ्ट टेक्नीशियन काम करता था उन्हें, बस उतना ही। అంటే ఎప్పటి నుంచి చేస్తుండు లిఫ్ట్ రిపేర్ వర్క్స్? बहुत सालों से करता। అచ్చా, అంటే మీ ఫ్యామిలీలో తనేనా సంపాదించేది? हाँ उन्हें ఎంత సంపాదిస్తాడు నెలకి? నెలకి సర్వీస్ ఉంటే లిఫ్ట్ సర్వీస్ సెల్ఫ్ ది ఉంది, ఎవరి దగ్గర జాబ్ చేయది ఎట్లా లేదు। ఆతే 1000-1200 600 ऐसा పని బట్టి ఉంటది అదే। అచ్చా, అంతేగాని ఎప్పుడు ఇట్లాంటి ఫోన్లు మాట్లాడడం సమీర్తో వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళతోటి, సిరాజ్ తోటి కానీ ఇంకా వేరే వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడడం ఎప్పుడైనా చూసిరా? कभी नहीं देखी, मैं बात करते हैं फोन पे कभी नहीं देखी, और सिराज कभी घर को भी नहीं आया हमारे, उन कौन है क्या है नहीं मालूम। కానీ ఇక్కడ ఉన్నోళ్ళు కొంతమంది చెప్తున్నారు మీ ఇంటికి ఎప్పుడు ఓల్డ్ సిటీ నుంచి కొంతమంది వస్తుంటారు, పైకి పోయి కూడా మాట్లాడుతుంటారు అట్లా చెప్తున్నారు, ఎందుకు అట్లా మీ గురించి ఇట్లా బయట అంటే మేము మా ఎంక్వైరీలో చాలా మంది వాళ్ళ ఇంటికి ఎవరెవరో వస్తుంటారు అని చెప్తున్నారు, వస్తుంటారా అంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన మీ తమ్ముడి ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంటారా? అలా కాదు, అంటే ఎవరెవరో తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి వస్తుంటారు పోతుంటారు, ఎందుకు వస్తారో తెలియదు అని ఓల్డ్ సిటీ అని చెప్తుంటారు। ఆమె నాకు తెలుసు, ఆమె ఎందుకు చెప్తుంది ఏం గురించి చెప్తుంది, కానీ నేను ఒక మాట చెప్తా ఆమెకి, ఓల్డ్ సిటీ వాళ్ళు వస్తారంటే ఇంటికి వచ్చేటవారు పోతారు, అంటే ఎవరు చుట్టం వస్తేనే వస్తారు, లేకపోతే రారు, రిలేషన్ ఉంటేనే వస్తారు కదా అది। అంటే మీకు అట్లాంటి రిలేషన్స్ ఏమైనా ఉండేనా వేరే పాకిస్తాన్ అట్లా ఏమన్నా ఉన్నారా రిలేషన్స్? हम लोग बहुत काफी सालों से, माँ मम्मी एज है 60, हाँ फिर माँ मम्मी वाला मम्मी, माँ नानी के बचपना यहाँ का ही, हमारे अम्मी के नानी नाना दादा दादी सब यही घर के है, हाँ तो अम्मी भी यहाँ के है, मैं भी यहाँ के हूँ, बहुत काफी समय से बहुत सालों से रहते, साल बोले तो भी नहीं बोल सकते, वो बहुत पुराने हैं समझो। మీరేం చేస్తుంటారు? నేను సీసీటీవీ టెక్నీషియన్, నేను ఇప్పుడు జాబ్ చేస్తాలే, ఇట్లానే ఉన్నా 3 महीने से, 3 months బాగాలేదు నాకు, అందుకే ఇట్లానే ఉన్నా। మీరేం చెప్తారు ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ తమ్ముడికి నిజంగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు, లేవు అంటున్నారా మీరు అసలు మాకు తెలియదు అంటున్నారా?
नहीं नहीं మీరు లేవని ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా, లేదంటే మాకు తెలియదు మా తమ్ముడు ఏం చేసిండో నాకు ఎట్లా తెలుస్తుంది అంటారా? मैं तो बोलती हूँ ఆయన ఇంట్లోనే ఉంటుండే, పని ఉంటే సర్వీస్ కాల్ వస్తే పని ఉంటే పోతుండే, లేకపోతే ఇంట్లోనే ఉంటుండే. ఏదైనా ఇంట్లో ఏమైనా తీసుకురావాలా, పాల ప్యాకెట్ ఏదైనా సౌదాలు ఏమైనా తీసుకురావాలంటే తీసుకొని పోతుండే వస్తుండే. ఇంకా ఆ మధ్యలో ఫ్రెండ్స్ అది ఇది ఎవ్వరు లేకుండే, ఎవరితోనే ఎప్పుడు నాకు చెప్పలేడు మా తమ్ముడు. ఫోన్లో ఏమైనా సీక్రెట్గా ఉంటాడా ఎప్పుడైనా? గ్రూప్స్ ఏవో ఉన్నాయంట ఇన్స్టాలో, ఫాలోవర్స్ అది ఇది ఏదో గ్రూప్స్ ఉన్నాయంట, అందులో సంబంధాలు ఏమైనా ఉండొచ్చు. ఎప్పుడంటే ఎప్పుడు ఫోన్లో ఏమైనా బిజీగా ఉంటాడా? అంటే ఇంట్లోనే ఉంటాడు, ఏమైనా ఆర్డర్స్ వస్తేనే రిపేర్స్ వస్తుంది. గేమ్స్ खेलता था बस, గేమ్స్ అంతే. फोन आए तो फोन बात करता था, సర్వీస్ కాల్ వస్తే మాట్లాడుతుండే, లిఫ్ట్ గురించి మాట్లాడుతుండే. మళ్ళా తర్వాత గేమ్స్ లేకపోతే నమాజ్కి చదివిపోయడానికి వస్తుండే. నమాజ్ చదివి వస్తుంటాడు అని చెప్తున్నారు. మీకు తెలిసినంత వరకు మీరు ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పండి, మీ తమ్మునికి ఎలాంటి సంబంధాలు లేవా? ఖురాన్కి హసం అమ్మాయితో నై. ఎందుకంటే మీరు దాన్నే విశ్వసిస్తారు కనుక మిమ్మల్ని నేను అట్లా అడుగుతున్నా, వేరే విధంగా అనుకోవద్దు. హసం ఖుదాకి, ఖురాన్కి హసం అట్లా లేదు మా తమ్ముడు. ఎట్టి సంబంధం లేదు. అసలు కుछ भी नहीं है मेरा भाई, घर में ही रहता. పోనీ లాస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాదాపు ఒక 1 వీక్ అయింది. జుమ్మే అంటారు కదా మీరు. అవును. ఇప్పుడు ఒక వారం రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు మీరు కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీ తమ్ముడిని? जाएंगे वो तो यहीं से नहीं मिलने दिए, जाना है सरकार कोई अपडेट देना ఏమో రిమైండ్ 14 రిమైండ్ ఏమో పెట్టినారంట కదా, అవేమో ఉంటావో లేదో. ఫోన్ కూడా చేస్తలేరు వాళ్ళు, ఏదైనా అప్డేట్ ఇవ్వాలి కదా, ఏం ఇవ్వలేరు. ఒకసారి ఫోన్తో మాట్లాడిపియాల మా తమ్ముడితో. చాలా బాధపడుతున్నాం మేము. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో ఎవ్వరు లేరు, మా తమ్ముడే మాకి. मेरा भाई से सब कुछ मालूम, हमारे भाई के बगैर हम अधूरे. मेरा भाई कुछ ऐसा गलत नहीं करता, 101% मालूम है मेरे को, ऐसा नहीं करता मेरा भाई. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో ఎవ్వరు లేరు. సో ఇది సమీర్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క అలియా కావచ్చు, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. పోయిన వారం నుంచి ఈ రోజు వరకు కూడా మేము సరిగ్గా తిండి తిన్న పాపాన పోలేదు. మా అబ్బాయికి ఏం తెలియదు, కేవలం లిఫ్ట్ మెకానిక్ అతను. ఆ లిఫ్ట్ మెకానిక్ నుంచి వచ్చే డబ్బులే మేము తింటాం. మాది చిన్న ఇల్లు, మేము సాదాసీదా వ్యక్తులం. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు. అయితే నిజంగా ఉగ్రవాదులతోటి టచ్లో ఉన్న వాళ్ళని శిక్షించండి, కానీ మాలాంటి పేదవాళ్ళను ఏదో ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడితే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం సమీర్ ఇంట్లో చూడొచ్చు. కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్, సుమన్ టీవీ, సికింద్రాబాద్ నుంచి. మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు. మా ఇంట్లో ఎవ్వరు లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.